వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన సంఘం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల సమావేశం మెప్మా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఓఎన్డీసీ అనే యాప్ను డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారా డ్వాక్రా మహిళలు తాము ఉత్పత్తి చేసే వస్తువులను విక్రయించుకునేందుకు ఈ యాప్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెరగ జగన్నాథం మాట్లాడుతూ మహిళలంతా అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమని, మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే మనకి ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ లోన్స్ అని, ముద్రా లోన్స్ అని, తర్వాత పశువుల మీద ఇంట్రెస్ట్ ఉండి దాని మీద వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటే దానికి యానిమల్ హస్బెండరీ నుంచి లోన్స్ అని, తర్వాత చాలా లోన్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ఇదివరకు ఏంటంటే ఒక లోన్ తీసుకోవాలి అంటే మనం ఏదో ఒకటి చూపించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే వాళ్ళే గ్యారంటీ కింద ఉండి, అంటే గవర్నమెంటే గ్యారంటీగా ఉండి మనకి లోన్స్ ఇచ్చే ఏర్పాటు జరుగుతుందన్నమాట. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇంకా లోన్స్ ప్రాసెస్ కొంచెం సులభతరం అవ్వడానికి ఆస్కారం ఉంది, అవుతుంది కూడా అన్నమాట. కాబట్టి నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి, మీరు వినూత్నంగా ఆలోచించండి. ఇప్పుడులాగా నేనేం చేయలేను, నాకేముంది అని మాత్రం అనుకోవద్దు. మీరు చేయగలరు. ఒక వైడ్ పబ్లిసిటీ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఆన్ బోర్డ్లో పెట్టేటప్పుడు వాళ్ళు చెక్ చేసి పంపిస్తే వన్స్ అది క్లిక్ అయిందనుకోండి, ఆ ఫేమ్ నర్సీపట్నం పట్టణ మహిళా సమాఖ్య